హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇండియన్ అడ్వెంచర్స్. ఈ రోజు మేము చేయబోతున్నాం ఫారెస్ట్ లో హైడ్ అండ్ సీక్ ఛాలెంజ్. ఇది పార్ట్ 2. ఇందులో నేను దాచుకుంటాను, వీళ్ళు ముగ్గురు నన్ను వెతుకుతారు. 15 నిమిషాలు నాకు దాచుకోనికి టైము, వీళ్ళకు హాఫ్ అన్ అవర్ నన్ను వెతకడానికి టైము. నన్ను ఎవరైతే ఫస్ట్ పట్టుకుంటారో వాళ్ళకు 300 రూపీస్ క్యాష్ ప్రైజ్. రూల్స్ తెలుసుగా, లాస్ట్ టైం మీరు ఎట్లా దాచుకున్నారో అట్లనే అది దాటిపోను. మీరు వచ్చేసి 15 నిమిషాలు ఎటు పోతారో బండి తీసుకొని వెళ్ళిపోరే. నా ఎంబడి కెమెరామాన్ ఉంటాడు, మేమిద్దరం వెళ్ళిపోతాము. వచ్చేసి దాచుకోరు. ఇప్పుడు టైం ఎంత అయింది? పోనీ గ్యాస్ 12:05 టైం అయ్యింది. ఇప్పుడు వచ్చేసి వీళ్ళు వెళ్ళిపోతారు. మీరు 12:20 వరకు మీరు వచ్చేయరి. నాకు వచ్చేసి మీరు ఎతకడానికి టైం 12:50 వరకు. 12:50 లోపు నన్ను పట్టుకోవాలి. పట్టుకోకపోతే నేనే విన్ను, నా పైసలు నా దగ్గరనే ఉంటాయి. ఓకే గైస్, వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇంకా లైక్ చేయకుండా లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే ఈ గేమ్ ని స్టార్ట్ చేద్దాం. గైస్, ఇప్పుడైతే మనం వెళ్ళి దాచుకుందాము. ముగ్గురు కలిసి నన్ను దొరకబడతారా చూద్దాం. అరే ఎటు పోదాం? స్టార్టింగ్ లో అయితేనే బెస్ట్ అనిపిస్తుంది. దొరుకుతా స్టార్టింగ్ దోలాడరేమో అనిపిస్తుంది. చూద్దాం. ఇలా ఇటు సైడ్ పోదామా? అన్ని పాంపుటలు ఉన్నాయి. ఇలా చూపి ఇలా పోదామా? కనిపిస్తుందంట? కనిపిస్తాం. పాంపుటలు అన్ని పెద్ద పెద్ద పాంపుటలు ఉన్నాయి ఇక్కడ. వాళ్ళు ముగ్గురు ఉన్నారు, నన్ను దొరకబడతారట. దొరకబట్టకుండా తిరగాలి. ఇటు పోదామా? అయ్యా చిన్నప్పుడు ఇంటికాడ దొంగ పోలీస్ ఆడి ఓ ఏముంది రయ్యా, చంపుతున్నాయి. రానికి వస్తుంది నీకు. ఈ ముళ్ళు తీరా మెల్ల.
అడవి పందులు బోల్తున్నాయి చూడు, అంతా ఆ గుండు పంటి. టైం ఎంత అయింది చూడు, 15 అయిందిగా, ఇంకా రాలే. గైస్ ఫైనల్గానైతే ఒక ప్లేస్కి వచ్చినాం. ఇంత ఫారెస్ట్లో కూడా ఒక గోడ కట్టిర్రు, మొత్తం బౌండరీ కట్టి పెట్టారు. కొనాకు ఎడ్జ్కి వచ్చినాము, చూద్దాం వాళ్ళు వస్తారా రారా. ఇప్పుడు నందు ఎట్లుందిరా? జోలు రారా అనుకుంటున్నాను ఇటైతే. వచ్చారు అప్పుడు అనిపిస్తుంది. వచ్చిరా. వాటర్ బాటిల్ ఒక్కటి తెచ్చుకున్నాం మేము. తెలిసి అయితే దొరకరు. మెల్లగా మెల్లగా గైస్ వాళ్ళు అయితే వచ్చారు, బండి సప్పుడు అనిపించింది. స్టార్ట్ గాయస్, పోతున్నాం. టైం అయితే అయింది. గాయస్ చెట్లకి వెళ్ళి వచ్చినాం, చెప్పులు కూడా లేవు. ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు ముళ్ళకి వెళ్ళి మెల్లగా పోతున్నా, చెప్పులు వేసుకొచ్చుకోలే. గాయస్ మేమైతే పోతున్నాం. అన్న రాసుకుంటూ వాళ్ళిద్దరే ముందర పోతున్నారు. ఏమో చూద్దాం, వాళ్ళు అటు వెళ్తే మనం ఇటు వెళ్దాం. అంటే వాళ్ళ సైడ్ పోవద్దు కదా. గైస్ ముంగడికి అయితే పోతున్నాం, ఈ చెట్లకి వెళ్తున్నాం. మొత్తం అడవి చూసుకొని మొత్తం ముళ్ళుని ఎట్ల వాళ్ళు కూడా అర్థమైతలేదు. చెప్పులు కూడా లేవు నాకు. ఎవరు ఏం గుండు ఆయన. గాయస్ ఈ గుండెక్కాలియా, గుండెక్కుదాం. అవసరమే లేదు గాయస్ అసలు చెప్పాలి. ఇళ్ళకి వచ్చేసినాం గాయస్ మనమైతే. చూసుకోండి మొత్తం దూపు అవుతుంది, కొన్ని నీళ్ళు తాగుదాం. నాకైతే దొరకమనిపిస్తుంది. గుండుకు ఇంకా సందు ఉంది లోపలికి, చూడాలి. గాయస్ టైం వచ్చేసి ఇప్పుడు 12:21 అయింది, వాళ్ళకు 12:50 వరకు టైము. చూద్దాం సపోర్ట్ అయితే వినిపిస్తుంది. అలా సపోర్ట్ వినిపిస్తుంది గాయస్. మీకు ఎక్కి చూసా, వాళ్ళు కనబడతారో కనబడరు, చూద్దాం. సప్పుడాక ఇంకా ఇస్తున్నా ఒకటి అర్థమైంది. అక్కడ సైడ్ పోయి ఆ పెద్ద నిన్న వీడియో తీసినాం కదా, ఆ వీడియో సైడ్ పోయి చూపిస్తే అర్థమవుతుంది. సో గైస్ అయితే ఇక్కడ సైడ్ వచ్చిన, ఇక్కడ సైడ్ లాస్ట్ అసలు. అంటే వాళ్ళు ఒకవేళ ఇటు దిగి ఇటు లోపల పోతే వాళ్ళు ఇక ఎలిమినేట్ అయిపోయింది. చూడండి గాయస్ ఎట్లుంది లొకేషన్, వేరే లెవెల్ ఖాళీ. చూడండి ఇళ్ళకైతే పోదాం. ఎట్లా పోదాం? ఉందనా గాయస్ ఇల్లు అయితే లేరు కనబడతలేదు. చూసినాం కానీ లేడు కనబడతలే. గైస్ వెనకైతే చూడరు, ముళ్ళు ఎట్లా గీర్కపోయినాయా. గైస్ ఇప్పుడు మేమున్న లొకేషన్ అయితే ఒకసారి చూసుకోవాలి. ఒక గుండు ఉంది, ఈ గుండు కింద దాచుకున్నాం మేము. అందరినైతే కొంచెం సపోర్ట్ చేయండి గైస్ ప్లీజ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసుకుంటుంటే సపోర్ట్ చేస్తే మేము ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తాం గైస్. చాలా కష్టపడుతున్నాం కానీ రీచ్ రావట్లేదు, వ్యూస్ అనేవి రావట్లేదు అసలు. అంత డీప్ ఫారెస్ట్ లోపలికి వచ్చినాము గాయస్, చెట్లకి వెళ్ళి వస్తున్నాం. గాయస్ ఇంటికి ప్యాక్ అవుతున్నాయి, ఓలు వస్తారా అని.
ఎవరు వస్తారా అడవిలోకి? ఎవరు రారు. నాకెందుకు భయం అవుతుంది ఆయన? అయితే నాకు భయం అవుతుంది, అందుకే నువ్వు ముంగటి నుండి వెనకలు ఉన్నా కదా, అంతే కదా. ఈరోజు చేసుకునిరా, చెప్పులు లేకుండా వస్తున్నాం గాయస్. చెప్పులు లేకుండా, చెప్పులు లేవు గాయస్. సపోర్ట్ చేసిరనుకో టీం మొత్తం చెప్పులు లేకుండా అడవిలా తిరిగిపిస్తా. శివన్న సపోర్ట్ చేయరు, దొరుకుతారు. వస్తారు సపోర్ట్ అనిపిస్తుంది, పక్కగా అనిపిస్తుంది. గుండు గుండు ఒక్కటి, ఆ గుండె ఎత్తే కనిపిస్తాం. టైము 12:30, ఇంకా 20 minutes ఉంది. ఇన్ని పక్కగా అనిపిస్తుంది గైస్ వాళ్ళ వాయిస్. మీరు చూపిస్తుంటే ఇక్కడ గుండు కనిపిస్తుంది కదా, గుండె వెంటనే సపోర్ట్ అనిపిస్తుంది. ఏడు వరకు వచ్చారు, వెళ్ళిపోయారు నాకు తెలిసి. ఆటో సౌండ్, ఆటో వస్తుంది, అటు పక్కకు వస్తుంది సౌండ్. ఇప్పుడు దొరికినాం అనుకున్నా గైస్, పక్కకి దగ్గర గుండు పక్కకే వచ్చిపోయారు. ఒకవేళ జరిగితే మనం అవుట్ అవుతుంది. జర్ర ఆకుల సప్పుడు వినిపించినప్పుడు వచ్చేస్తుంది. అమ్మా ఈడున్నారా, కనబడ్డారు కానీ వస్తున్నావు. నేను అమ్మా ఎట్లా పోవాలరా, దొరికింది. సో గాయస్ నేనైతే మొన్న ఈయన దాచుకున్నా, మొన్న హైడ్ అండ్ సీక్ అయిందిగా, ఇక నేను ఈ పొక్కలో దాచుకున్నా. వాళ్ళు కనబడ్డారు, వాళ్ళేనా కాదా అని, లేకపోతే వేరే వాళ్ళ మరి చూద్దామా. ఇట్లా కొంచెం చూస్తున్నారు నాకు వాళ్ళు ఇడిగా కనబడ్డట్టు అనిపించింది. నాకు వాళ్ళు ఇంట్లో అయితే చూసినాం కానీ లేడు, కనబడతారు. ఇక చూస్తే అటే చూడాలి గాయస్. ఇక ఏమున్నా సరే ఆడైతే వాళ్ళ పోయిండు, అందులో దొలాడుతున్నాడు. అది దొరుకురా, కష్టం వస్తుంది. గుండె ఎక్కుడు, తిరుగుడు చేసుడు, ఏదైనా చెప్తే చెట్ల కింద బొంతరానే ఇచ్చిస్తాం. పండుకోరు అన్నీ వండుకొని మరి. మాకేమో అక్కడ అయితే దమ్ము వస్తుంది, కష్టం వస్తుంది, ఎక్కి దిగి యాస్టకు వస్తుంది. గైస్ చూడురే, ఇలా మొత్తం అడిగి పందుల పొక్కలు, మొత్తం ఏడ చూసినా అవే ఉన్నాయి, అడిగి పందుల పొక్కలే. ఓడిపోతారు వాళ్ళే తెలిసి. దొరక సేఫ్ అవుతాం అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఇక్కడ గోడ ఉంది కదా, ఈ గోడనే బార్డర్ అని చెప్పిన, నాకు బార్డర్కి వచ్చేసిన. అయితే వాళ్ళు ఆ దూరం నుంచి చూసినా కూడా గోడ కనిపిస్తుంది. అంటే గోడ ఉన్నట్టు ఇందాక రారని అనుకుంటారు. నాకు తెలిసి నేను దొరకను అనుకుంటున్నా. ఒకవేళ వాళ్ళు వచ్చి దొరికిపోతాం. అట్లా అని తిరిగి ఒక్కటే రూట్ ఉంది, నాకు తెలుస్తున్నది. అట్లా అని తిరిగి ఆడికి వస్తే కనిపిస్తాం ఇటు రూట్. ఒకవేళ గుండె ఎక్కిందంటే లేదంటే వచ్చేటప్పుడు ముళ్ళ కంపలు ఉన్నాయి కదా, ఆ ముళ్ళ కంపలకు భయపడి లోపలికి రారు. అడిగిన చూస్తే గోడ కనిపిస్తుంది. చూద్దాం, నేనైతే దొరకను అనుకుంటున్నా. కామెంట్ చేయరు. నా ఫీల్ ఎట్లా తెలుసా, దొంగ రాసుకుంటారు చూసినా అట్లుంది. కామెంట్ చేయండి గైస్, నేను దొరకనా. సో గైస్ నాకైతే వాళ్ళు ఈడు ఉంటారా అనిపిస్తుంది. అరే షట్ మ్యాన్, వాళ్ళైతే నాకు ఇది ఉన్నారనిపించింది కానీ లేరు. సౌండ్ వినిపించింది, చెప్పుల సౌండ్. ఒకసారి మళ్ళీ స్టార్టింగ్ పోదాం. టైం అయితే ఇప్పుడు
అమ్మా ఇంకా 10 minutes ఉంది గైస్. 10 minutesలా వెతకకపోతే 300 అనేటివి పోతాయి. గాయస్ ఇప్పుడైతే గుండె మీదకి ఎక్కేసినాం పెద్దది. టైం అయితే సగం అయింది, ఇప్పటిదాకా అన్న వాళ్ళకి దొరకలేరు. అంతా వచ్చేసినాం లైన్ అట్లకి వచ్చేసినాం. ఇప్పుడైతే ఇట్లకి పోవాలి, లైన్ గొడవ పంటి పోవాలి. ఇప్పుడు నాకు తెలిసి ఇగో అటు వాళ్ళు ఇప్పుడు లేకపోతే 2 బార్డర్ గాయస్ వీళ్ళు కూడా దొరికిరు మనకి. కాదు నాతో నుండి అప్పటి నుంచి వీళ్ళు కూడా దొరికిరు. మేమైతే వచ్చినాం చెట్లకి ఇగో ఇళ్ళకి పోవాలి. అది మాట్లాడితే మనకి వచ్చింది సప్పుడు భయం అవుతుందంట గైస్. వాళ్ళకు ముగ్గురు కలిసి దోలాడుతారు అనుకుంటా నాకు తెలిసి. అది పిచ్చోళ్ళ ముగ్గురు ఒక్కొక్కది ముగ్గురు వాయిస్ ఒకటే దగ్గర వినిపిస్తుంది. ఈ గుండెకి నాకు అసలు ఆ గుండెక్కనే ఛాన్స్ లేదు. లేదా టైం అయిపోయిందా సూరన్న? ఓ అన్నావు దా, టైం అయిపోయింది. ఇంకా 10 minutes ఉంది గాయస్. 10 minutes లో దొరకకపోతే ఇక బుగ్గా మనమే. అన్న దొరకాలి 10 minutes లో, అది చాలు. ఇంకా 10 నిమిషాలు ఉంది గైస్. వాడు హుసేన్ గారు టైం అయిపోయింది రే అంటున్నాం. అది దొరకము. తిరిగి నీకు ఓపిక లేదు వాళ్ళకు. ఒకవేళ మనం మీరు దాచుకోకపోతే లేనిది రుతురు సూరన్న సూరన్న అని పిలుస్తారు. అన్న ఒకసారి ఒకవేళ అలా ఎండ ఉష్టి ఎట్లయితుంది బాబు చచ్చిపోతుంది. నాడి భాష అవుతుంది. టైం అయిపోయింది అని అవుతారు. మళ్ళీ స్టార్టింగ్ దగ్గరకు వచ్చిన ఏమో ఒకవేళ ఈడే దాచుకోవచ్చు, తెలీదు కదా. అలా ఎలాగ చెప్పండి. ఈసారి మాత్రం నేను హైడ్ అండ్ సీక్ పెడితే నేను ఎట్లా దాచుకుంటా అంటే ఇక వేరే లెవెల్ దాచుకుంటా. అసలు ఎవరిలో కూడా అదొక స్క్వాడ్ రాని. ఇంట్లో అయితే చూసినాం కానీ లేడు. కనబడుతుంది. ఇక చూస్తే అటే చూడాలి గాయస్. ఇక ఏమున్నా సరే ఆడైతే వాళ్ళ పోయిండు అన్న దొలాడుతున్నాడు. అది అట్లయితే ఆట కొడుతున్నాడు. దూరం పోయి అనుకోని గైస్ టైం వచ్చేసి 12:48 అవుతుంది. ఇంకా 2 minutes ఉంది. అంటే మనం ఇక్కడికి 12:51కి వెళ్దాం. నాకు తెలిసి 2 minutesలో వాళ్ళు ఏం దొరకరు. ఈ ఏరియా నుంచి వెళ్ళిపోయారు, లాస్ట్కి వెళ్ళిపోయినట్టు. మనం టైం అయిపోయినా గుండె మీకు వెళ్తున్నాం. సో గైస్ నాకైతే వాళ్ళు ఇక్కడ చెడు ఉన్నారు అనిపిస్తుంది. ఈ గుండె వెనకాల చూద్దామా, పోవాలి ఇప్పుడు అటు. చూద్దాం. అమ్మా నేను వెతుకుడు తక్కువ ఉంది, దెబ్బలు తాకించుకుని ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు అటు ఆ గుండు పైన ఎట్లా వెళ్ళాలి మనం? ఇట్లా మెల్లం పోదాం మొక్కండి. గైస్ టైం అయితే అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేద్దాం. ముగ్గురు గైస్ అన్న వాళ్ళైతే ఆడున్నారంట. అన్న వాళ్ళు ఇటున్నారు. దా విఘ్నేష్ ఇప్పుడు అన్న రెండు చెట్ల మధ్య అలా చూపిస్తా. ఒక్క నిమిషం. ఇందాకేం చెట్ల పోయింటాయేమో గైస్, అన్నీ ముండ్లే ఉన్నాయి. చెట్ల మధ్యలో ఉన్నాడు మొత్తం. మేము వచ్చినాం గాయస్ ఆల్మోస్ట్ అందాక, కానీ ఇట్లా రాలే. ఏమైతే అయిపోయింది, వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్పినాం. మా లొకేషన్కి వస్తున్నారు. చూద్దాం
వస్తురా టైం ఇచ్చిన టైంలో దోలాడలేరు ఇప్పుడు ఎందుకు ఇంకా ఈ శివాడు రోడ్డు వల్ల ఎవరు దొరకడు. చూడు రే వాడు ఇప్పుడు వస్తుంది. మీరే అట్లా అంటే మేము ఎట్లా వచ్చినాం రా. గైస్ వీడు వచ్చింది ఇప్పుడు, ఇంకా వాళ్ళిద్దరిని చూద్దాం. ఎటు దోలాడిర్రా అట్లా మొత్తం నేను ఇడికొచ్చాను తెలుసా. వినిపించింది మాకు అప్పుడు, వీడియోలో కూడా రికార్డ్ అయింది మీరు మాట్లాడుకునేది. టైం అయిపోయినాక వచ్చి పట్టుకున్నాం అంటున్నా. నేను ఉన్నాక వస్తాను రా అన్న ఏడికంటే భయపడి అట్నుండి అటు వెళ్ళిపోయారు కదా. ఇది పక్క పోతే 2 సార్లు తిరిగారు. 2 సార్లు ఇటు వచ్చారు మీరు. నేను అనుకున్నా అదే చెప్పలేదారా వీళ్ళు గోడు ఉన్నది ఇక దాటి ఏం పోతారు అని చెప్పి. అన్న మనము చికెన్ కర్రీ వండుకున్నామా దాని లోపల కిందికి పోయినాం తెలుసా. మీరు అట్లా అనుకుంటున్నారే మేము ఎక్స్పెక్ట్ చేయకుండా ఇటు వచ్చినాం. మేము దాచుకున్న ప్లేస్ చూసావా ఎంత నిమ్మలంగా ఉంది చల్లగాడా. దాటి బయటకు వెళ్దాం. వీడు ఏమంటుంది తెలుసా అలా చికెన్ కర్రీ చేసేదే కదా విజయసాడు వీడు అలా మంచిగా కూర్చున్నారు కదా. అవును వినిపించింది మాకు వాయిస్. ఎవరు దొరికిరు అంటే మీరు ఎప్పుడు మాటలకు నమ్మెళ్తారేమో అని మేము అనుకున్నాం, కానీ వీరుంటారు. పొట్టోడు ఎటువైనా పోతాడు. మీరు ఇందాక వచ్చారు అది చూస్తే గోడ కనిపిస్తుంది. గోడ కనిపిస్తుంది. గోడ కనిపి ఏ గోడ ఉంది గిట్టేముంటారు అనుకుంటారని అటు పోయినాం. ప్లేస్ లేదా ఉంది ఎక్కినాం గుండు ఆందాకు వచ్చినాం అంతా ఇలా వాయిస్ మొత్తం వినిపింది. మీరు ఇదంతా వచ్చిరా ఇందాక కూడా వచ్చారు మీ వాయిస్ వినిపించింది. సో గైస్ ఫైనల్లీ వచ్చేసి నన్ను అయితే వాళ్ళు పట్టుకోలేరు, నేనే విన్ అయినా. దమ్ అయిందారా? మీ ముగ్గురికి మళ్ళీ మొన్న నేను ఒక్కనే ముంగనే దాచుకున్నాం అన్న మళ్ళీ ఇంత లోపలికి వచ్చినాం కదా. గోడ ఏమన్నాడు వీడు? 15 నిమిషాలు చాలు మొత్తం అడవిలో ఏడనన్నా దాచుకో దొలాడేస్తా అన్నాడు. ఓకే గైస్ ఫైనల్లీ ఇది వీడియో. ఈ వీడియోలో అయితే నేనే విన్ అయినా, ఎవరైతే నన్ను పట్టుకోలేరు. పక్కకించ పోయారు కానీ నన్ను అయితే చూడలే, గుండెక్తగా అనిపిస్తుంది. అయితే నేనే విన్ అయినా కాబట్టి ఎవరికి పైసలు ఇచ్చేది లేదు. ఓకే గైస్ ఇది వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్లో కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్ దీని మీద 500 కామెంట్స్ వస్తే దీని పార్ట్ 3 కూడా తీస్తాము, అది ఇంకా వేరే లెవెల్గా ఉంటుంది.